గోదావరి జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు నారాయణపురం. ఆ పల్లెటూరులో రాఘవ అనే వ్యక్తి తన తల్లి అంజమ్మ, తండ్రి వెంకట్రావుతో నివసించేవాడు. రాఘవకు చిన్న వయసులోనే తన మేనమామ కూతురు సీతతో పెళ్ళైంది. పేదరికం వారి జీవితాన్ని చీకటిమయం చేసింది. ఒకరోజు రాఘవ తన గుడిసె బయట కూర్చుని తీవ్రమైన బాధతో తనలో తాను, అమ్మా, నాన్న, మన పరిస్థితి చూస్తుంటే నా ఆత్మ క్షోభిస్తోంది. నాకు సీతకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. కనీసం ఆమెకు ఓ చీర కొనివ్వాలన్నా నా దగ్గర డబ్బు లేదు అని ఆలోచనలో పడతాడు. అప్పుడే తండ్రి రాఘవ దగ్గరికి వస్తాడు. నాయనా రాఘవా, ఈ ఊర్లో కూలి పనులు దొరకట్లేదు. నీ కష్టం చూసి నా గుండె తరుక్కుపోతుంది. నువ్వు పట్నం వెళ్ళవయ్యా. నీ కష్టానికి తగిన ప్రతిఫలం అక్కడైనా దొరుకుతుంది. నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను నాన్న. ఇక ఈ ఊళ్ళో ఉండలేను. ఈ రోజు నుంచే నేను పట్నానికి పయనమవుతాను. ఎంత కష్టం వచ్చినా డబ్బులు సంపాదించే తిరిగి వస్తాను. మీరు ధైర్యంగా ఉండాలి నాన్న. వద్దండి, నన్ను వదిలి మీరు వెళ్ళొద్దు. మీరు లేకుండా నేను ఉండలేను. ఇక్కడే ఏదో ఒక పని చేసుకుందాం. నాకు డబ్బేం వద్దు. నాకు కావాల్సింది మీరే. అదేం మాట సీత, నువ్వు నా కోసం, మన భవిష్యత్తు కోసం ధైర్యంగా ఉండాలి. నేను ఖచ్చితంగా ధనవంతుడినై వస్తాను. అప్పుడు నువ్వు అడిగినవన్నీ కొనిస్తాను. నన్ను నమ్ము సీత. సరేనండి, కాని మీరు తొందరగా వచ్చేయాలి. మీరు క్షేమంగా ఉన్నారు అనే ఆలోచన నాకు చాలు. రాఘవ తల్లిదండ్రులతో, అమ్మా, నాన్న, నేను తిరిగి వచ్చే వరకు సీతను మీరు మీ బిడ్డలా చూసుకోవాలి. మీరు ధైర్యంగా ఉండండి. నేను వెళ్ళి వస్తాను. రాఘవ కన్నీళ్లను ఆపుకుని తల్లిదండ్రులకు నమస్కారం చేసి పనికోసం నగరానికి పయనమయ్యాడు. పట్టణం చేరుకున్న రాఘవకు అక్కడ ధర్మతేజ అనే పెద్ద ధనవంతుడు, వ్యాపారవేత్త దగ్గర పని దొరుకుతుంది. ధర్మతేజ మంచివాడే అయినా డబ్బు విషయంలో చాలా కఠినంగా ఉండేవాడు. ఏమయ్యా, నువ్వు బాగా కష్టపడేవాళ్లా ఉన్నావు. నా దగ్గర పనికి చేరితే కష్టానికి తగ్గ జీతం ఇస్తాను. నీకు ఏం పని చేయాలని ఉంది? నువ్వు ఏం పని చేయగలవు రాఘవా? అయ్యా, నేను పల్లెటూరు వాడిని. నాకు ఏ పనైనా అప్పగించండి, కష్టపడి చేస్తాను. నా భార్య, తల్లిదండ్రులు నా కోసం ఎదురు చూస్తున్నారు. నాకు జీతం ముఖ్యం. సరే, నువ్వు ఈ రోజు నుంచే పనిలో చేరవచ్చు. కానీ జీతం గురించి అడగకు. నీ జీతం మొత్తం కూడబెట్టి నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకేసారి ఇస్తాను. అప్పటిదాకా నీకు ఉండటానికి గది, రోజుకి 3 పూటల భోజనం నా బాధ్యత. సరేనయ్యా. రాఘవ పగలు రాత్రి కష్టపడి ధర్మతేజ దగ్గర పనిచేశాడు. 1 సంవత్సరం, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు గడిచిపోయాయి. రాఘవ తనలో తాను, నా జీవితంలో 20 ఏళ్లు గడిచిపోయాయి. మా అమ్మా నాన్నలకు ఇప్పుడు ఎంత వయసు ఉంటుందో, సీత ఎలా ఉందో, నా కష్టం విలువ తీసుకోకుండా ఇక నేను వెళ్ళలేను. రాఘవ తన జీతం తీసుకోవడానికి ధర్మతేజ దగ్గరకు వెళ్ళాడు. అయ్యగారు, నమస్కారం. నా ఇంటికి వెళ్ళి 20 సంవత్సరాలు అయింది. ఇంక నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. దయచేసి నాకు నా జీతం ఇవ్వండి. రాఘవా, 20 ఏళ్ళు అయిందా? అయినా నీకేం వస్తాయిరా? నీకు భోజనం, ఉండటానికి గది ఇచ్చాను కదా. ఆ లెక్కలన్నీ పోను నీకు కేవలం 10 వరహాలు మాత్రమే వస్తాయి. అయ్యా, మీరు నన్ను మోసం చేస్తున్నారా? నా శ్రమను, నా కుటుంబాన్ని మీరు 10 వరహాలకు అమ్ముతారా? నా కష్టం మీకేం తెలుసయ్యా. నా జీతం మొత్తం ఇవ్వండి. మోసం ఏం లేదు నాయనా. నువ్వు కష్టపడినా నీకు తెలివిలేదు. నువ్వు నిజంగా కోరుకుంటే ఈ 10 వరహాలు తీసుకెళ్ళవచ్చు. ఈ జీతం వద్దు. కాకపోతే నీకు జీతం కన్నా విలువైన 3 సలహాలు ఇస్తాను. అవే నీ జీవితాన్ని మారుస్తాయి. నువ్వు దేన్ని తీసుకుంటావు? డబ్బునా, జ్ఞానాన్నా? రాఘవ ఆలోచిస్తూ తనలో తాను, ఈ 10 వరహాలు నా చేతిలో మట్టిలా కరిగిపోతాయి. కానీ ఆ సలహాలు నా జీవితాన్ని మారుస్తాయా? ఈ ధర్మతేజ అనే మనిషి చెడ్డవాడు కాదు. డబ్బు పోయినా పర్వాలేదు. ఆ సలహాలనే తీసుకుంటే నేను నా జీవితాన్ని మార్చుకోవచ్చు. రాఘవ నిర్ణయించుకొని, అయ్యా, నా కష్టార్జితం కన్నా మీ సలహాలే నాకు ముఖ్యం. దయచేసి నాకు ఆ 3 సలహాలు ఇవ్వండి. అవే నా జీవితాన్ని మారుస్తాయని ఆశిస్తున్నాను. ధర్మతేజ నవ్వి జ్ఞానాన్ని ఉపదేశించడం మొదలుపెట్టాడు. సరే రాఘవా, ఇది నా మొదటి సలహా. నీకు సంబంధం లేని విషయాల గురించి ఆరాలు తీయకు. 2వ సలహా, మధ్య మార్గంలో పెడతోవలు పట్టకు. ఇక 3వ సలహా, రాత్రి సమయంలో తీసుకున్న నిర్ణయాలను కాని, కోపం గాని తెల్లవారి వరకు అణుచుకో. సరేనయ్యా, ఈ సలహాలు నేను నా జీవితంలో గుర్తుంచుకుంటాను.
ఇంక సెలవు తీసుకుంటాను. ధర్మతేజ నవ్వి రాఘవకు దారి ఖర్చులకు కొంచెం ఆహారం, ఒక పాత గుర్రాన్ని ఇచ్చి పంపాడు. రాఘవ కొంత దూరం ప్రయాణించాక ఒక దట్టమైన అడవిలో నుంచి వెళ్తున్నాడు. అక్కడ అతనికి ఒక వింత దృశ్యం కనిపించింది. ఒక చెట్టు చుట్టూ వాటిమీద బంగారు కాసుల మూటలు ఉన్నాయి. ఒక నల్లని ఆజానుబాహువు ఆ బంగారు కాసులను చెట్టు కొమ్మలకు ఆకులాగా అమర్చుతున్నాడు. అది చూసి రాఘవ ఎందుకు ఇలా అర్థం లేని పని చేస్తున్నావు అని అడుగుదాం అనుకున్నాడు. కాని అంతలోని తన యజమాని ఇచ్చిన మొదటి సలహా జ్ఞాపకం వచ్చింది. నీకు సంబంధించిన విషయాలను గురించి ఆరా తీయకు. ఆ మాట జ్ఞాపకం రాగానే ఆ రాఘవ నోరు మెదపగా తన దారిన తాను బయలుదేరాడు. రాఘవ బయలుదేరగానే ఆజానుబాహువు, ఏయ్ ఇలా రా. ఏం కావాలి? వర్తకుడు తీవ్రంగా రాఘవ కళ్ళలోకి చూస్తూ, నాయనా, నువ్వు నా బంగారు సంచులను చూశావు కదా. నేను 200 ఏళ్లుగా ఇదే ఆట ఆడుతున్నాను. ఇటుగా వెళ్ళిన ప్రతివాడు నేను ఎందుకు ఇలా చేస్తున్నానని అడిగినవాడే. అందుచేత ఆ మాట అడగకుండా వెళ్ళినవాడికి ఈ బంగారు కాసులన్నీ ఇచ్చేద్దామని, అడిగినవాడి తల నరికేద్దామని శపథం పట్టాను. ఇటుగా వచ్చిన ప్రతివాడి తల నరికాను. అదిగో తలల గుట్ట చూడు. ఇంతకాలానికి నువ్వు ఒక్కడివే నన్ను ఏమీ అడగకుండా నీ దారిన వెళ్ళావు. నీ నిజాయితీకి మెచ్చాను. నువ్వు నా పరీక్షలో గెలిచావు. నీకు నా తరపున ఈ బంగారు సంచి ఇస్తున్నాను. నువ్వు దీన్ని పట్టుకుని బాగుపడు. రాఘవ తనలో తాను 20 ఏళ్లు పడిన శ్రమకు 20,000 రెట్లు ఫలితం దక్కింది. నా యజమాని మొదటి సలహా నాకు బంగారాన్ని, ప్రాణాన్ని కాపాడింది అని అనుకుని రాఘవ సంతోషంతో చేతులు జోడించి, అయ్యా, ఈ బంగారు సంచి నా కష్టానికి తగిన ప్రతిఫలం. తమ్ముళ్ళు, మీ ప్రయాణం ఎంతదాకా? రేవకు పోతున్నాం. అక్కడ ఈ డబ్బుతో సరుకులు కొని తిరిగి వస్తాము. ఈ దారిన వెళితే కళ్ళు దుకాణం ఉన్నది. అక్కడ తాగి దాహం తీర్చుకున్నాం రా. ఈ దారిలో పోతే చాలా దూరం అవుతుంది. మేము దాని గుండానే వెళ్తాం. నువ్వు కూడా మాతో పాటు రా. వాళ్ళు కొంత దూరం రాజన్న వాళ్లతో కలిసి ప్రయాణం చేశాడు. అలా వెళ్తుండగా వారికి ఒక అడ్డదారి తగిలింది. అప్పుడు రాఘవకు యజమాని చెప్పిన రెండో సలహా గుర్తుకు వచ్చింది. మధ్య మార్గంలో పెడదోవులు పట్టకు అని. యజమాని చెప్పిన మొదటి సలహా బాగా అచ్చిరావడం చేత రాఘవ రెండవ సలహాను కూడా పాటించదలిచాడు. రాఘవ మిగిలిన వాళ్లతో, నాకు అడ్డదారి గురించి భయంగా ఉంది. నేను రానులే, మీరు వెళ్ళండి. నువ్వు పిచ్చివాళ్లా ఉన్నావు. మేము తొందరగా వెళ్తాం. నువ్వు మెల్లిగా పో. నీకు భయమైతే ఈ దారిలోనే వెళ్ళు. సరే అయితే మేము వెళ్తాము. వర్తకులు అడ్డదారి గుండా తమ ప్రయాణం మొదలుపెట్టారు. రాఘవ మాత్రం యజమాని మాట జవదాటకుండా మామూలు దారిలోనే ప్రయాణించాడు. కొంత సమయం గడిచింది. వర్తకులు వెళ్లిన దారి నుంచి పెద్దగా కేకలు, ఏడుపులు వినిపించాయి. రాఘవ తనలో తాను, అయ్యో, ఆ అడ్డదారిలో ఏదో ప్రమాదం జరిగింది. నా యజమాని సలహా విని ఎంత మంచి పని చేశాను. రాఘవకు తన ఊరు చాలా దగ్గరగా ఉంది. అతను వెంటనే ఇంటికి వెళ్లి తన తల్లిదండ్రులను, భార్యను చూడాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. అప్పటికి రాత్రి కావస్తోంది. రాఘవ తన ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. రాఘవ భార్య వచ్చి తలుపు తీసి తన భర్తను గుర్తించక, ఎవరు మీరు? ఏం కావాలి? అని అడిగింది. నేను ఒక వర్తకుడిని. ఈ రాత్రికి మీ ఇంట పడుకుని ఉదయాన్నే నా దారి నేను పోతాను. మా ఆయన ఊళ్ళో లేడు. నేను ఒంటరిగా ఇంట్లో ఉంటున్నాను. అందుచేత ఇంట్లో పడుకునేందుకు వీల్లేదు. కావలిస్తే ఈ గొడ్లపాకలో చోటు చూసుకుని పడుకోవచ్చు. భోజనం కావాలా? అన్నది. రాఘవ కావాలన్నాడు. అతడికి అతని భార్య పేద తిండి పెట్టింది. తన భార్య శీలం చూసి రాఘవ చాలా సంతోషించి తెల్లవారాక ఆమెకు నిజం చెప్పి ఆశ్చర్యపడదామనుకున్నాడు. అతను గొడ్లపాకలో గడ్డి పరుచుకుని పడుకున్నాడు. కాని నిద్ర రాలేదు. అతని కళ్ళు ఇంటిమీదనే ఉన్నాయి. కొంచెం పొద్దుపోయాక మసక సీకట్లో ఎవడో మనిషి రావడం, స్వతంత్రంగా తలుపు తెరుచుకుని లోపలికి వెళ్లి తలుపు గడియ పెట్టడం రాజన్న కంటపడింది. తన భార్య మీద కలిగిన సదభిప్రాయం అంతా పోయి పెళ్ళాన్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది రాఘవకు. ఇది ఇంకెవరినో ఉంచుకుంటుంది. అందుకే నన్ను ఇంట్లో పడుకోనివ్వలేదు. ఆ ఇద్దరి ప్రాణాలు ఇప్పుడే తీస్తాను. ఇప్పుడు చేసే పని తెల్లవారినాకనే చెయ్యొచ్చు అనుకుని రాఘవ మళ్లీ నడుము వాల్చాడు.
తెల్లవారింది. రాజన్న ఇంటి వాకిలి తెరుచుకుంది. ఒక యువకుడు, వాడి వెనుకగా రాఘవ భార్య వచ్చారు. యువకుడు వెనక్కి తిరిగి, వంట భయం వద్దులే అమ్మా, పొలం నుంచి చిక్కులు తెస్తాను. మనం తిని ఆ వర్తకుడికి కూడా కడుపు నిండా తిండి పెడదాము. వాడు తన కొడుకేనని తెలియగానే రాఘవ నిశ్చేష్టుడై తల పట్టుకుని, నాకు కొడుకున్నాడా? నేను నిన్న రాత్రి ఎంత పెద్ద తప్పు చేయబోయాను అనుకుని తన కొడుకు దగ్గరకు వెళ్ళి, నువ్వు నా కొడుకువా? నువ్వు ఇంత పెద్దవాడివయ్యావా? నాన్న, నేను వర్తకుణ్ణి కాదు, మీ నాన్న రాఘవను. సీత భర్తను చూసి సంతోషంతో, ఏమండి, మీరా? నా కళ్ళ ముందు నన్ను మోసం చేయడానికొచ్చారా? మీరు నన్ను వదిలి వెళ్ళి 20 ఏళ్లయ్యింది. మీరు ఎంత కష్టపడ్డారో నేను మిమ్మల్ని నిన్న రాత్రి గుర్తించలేకపోయాను. వీడు మన కొడుకు రాముడు. నాన్న, మీరే నా నాన్నగారు రాఘవ్ కదా? 20 ఏళ్లుగా మా అమ్మ మీకోసం ఎదురు చూస్తోంది. అవునన్నా, నేను నీ తండ్రిని. అవునన్నా, నేనే నీ తండ్రిని. మిమ్మల్ని చాలా కష్టపెట్టాను. రాఘవ తన కొడుకును భార్యను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ సమయంలో అంజమ్మ, వెంకట్రావు కూడా బయటికి వచ్చారు. నాయనా రాఘవా, నువ్వు తిరిగి వచ్చావు. మా కష్టాలు తీరాయి. ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు. రాఘవ అనుకున్నట్టు 20 ఏళ్లకు లక్షాధికారి తిరిగి వచ్చాడని తెలిసి సీత, కొడుకు రాముడు పట్టరాని ఆనందం పొందారు. రాఘవ యజమాని ఇచ్చిన సలహాల సహాయంతో తెలివిగా వ్యవహరించి పట్నంలో వ్యాపారం మొదలుపెట్టాడు. ఆ 3 సలహాల వల్లే అతను ప్రతి ప్రమాదాన్ని, ప్రతి కష్టాన్ని దాటి విజయం సాధించాడు. రాఘవ, సీత, వారి కొడుకు రాముడు తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా జీవించారు. కథ నీతి: నిజమైన జ్ఞానం డబ్బు కంటే విలువైంది. అది నీ ప్రాణాన్ని, కుటుంబాన్ని కాపాడుతుంది. కోపంతో నిర్ణయం తీసుకోవడం కంటే సహనంతో వేచి ఉండడమే శ్రేయస్కరం. అడ్డదారులు ఎప్పుడూ ప్రమాదకరమే. నీతి తప్పిన మార్గాలు చివరికి నష్టాన్నే మిగులుస్తాయి.